రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఒక అద్భుతమైనటువంటి పరిపాలన. ఆయన యుగం స్వర్ణ యుగం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసినటువంటి కార్యక్రమాలు చూస్తే మనము రాజశేఖర రెడ్డి గారికి ముందు, రాజశేఖర రెడ్డి గారికి తర్వాత అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పరిపాలనలో తీసుకొచ్చినటువంటి మార్పులు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం యొక్క రూపురేఖలనే మార్చడం జరిగింది. జీవితంలో మనము ఇంత ఉన్నత చదువుని మన బిడ్డలకు చదివించుకుంటామనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కుటుంబాల్లో కూడా వారి బిడ్డల్ని ఉన్నత చదువులు చదివించడానికి అవకాశం కల్పించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆనాడు ఆయన ప్రవేశపెట్టినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా ఈరోజు పేద కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలు ప్రపంచ దేశాలలో ఉద్యోగాలు చేస్తూ ఎంతో ఉన్నత స్థానాల్లో ఉండటం జరిగింది. వారి కుటుంబాల యొక్క ఆర్థిక పరిస్థితి సంపూర్ణంగా మారిపోవటం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ ప్రవేశపెడితే ప్రతి పేదవాడు కూడా కార్పొరేట్ వైద్యాన్ని ఈరోజు అందుకుంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు ముస్లిం మైనారిటీలకి 5% రిజర్వేషన్ తీసుకొస్తే మైనారిటీల్లో ఆ 5% రిజర్వేషన్ వలన ఈనాడు ఎంతోమంది విద్యావంతులై ఉన్నత స్థానాల్లో ఉండటం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ పథకాన్ని ప్రవేశపెడితే గ్రామాల రూపురేఖలే మారిపోయినాయి. ఏ గ్రామంలో కూడా ఊరిల్లు ఉండటానికే వీల్లేదు అని చెప్పి ఆనాడు ఆయన తీసుకున్నటువంటి పథకం ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా పక్కా ఇల్లు నిర్మాణం చేసుకొని నివాసం ఉండటం జరుగుతూ ఉంది. గ్రామాల్లో మంచినీటి సౌకర్యం కానీ అనేక రకాలైనటువంటి సౌకర్యాలు కల్పించడమే కాకుండా జలయజ్ఞం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ కూడా నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మన గుంటూరు జిల్లాలో పులిచింతల ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టి దాన్ని పూర్తి చేయడం జరిగింది. ఎన్నో గ్రామాలకి లిఫ్ట్ ఇరిగేషన్ సౌకర్యం కల్పించి దాని ద్వారా కొన్ని వేల ఎకరాలకి నీటి సౌకర్యం కల్పించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన అంత అద్భుతంగా ఉంది కాబట్టి ఈ రోజుకి కూడా రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కరి హృదయాల్లో నిలిచిపోవడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజుకి కోరుకుంటా ఉన్నారు. ఎవరైనా ముఖ్యమంత్రి అయినాడంటే రాజశేఖర రెడ్డి గారు లాగా పరిపాలించాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకోవటం జరిగింది. అటువంటి గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు రాబోయేటువంటి తరానికి ఇంకా ముందు తరాలకు కూడా ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు తీసుకొని ఆయన ఒక దార్శనికుడిలాగా ఉండటం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి వేడుకల్ని గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. రాజశేఖర రెడ్డి గారి మరణం పేద బడుగు బలహీన వర్గాల వారికి తీరని లోటైనప్పటికీ ఆయన వారసుడిగా ఈ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి ఈనాడు అన్ని వర్గాల్లోని పేదలకి రాజశేఖర రెడ్డి గారి ఆలోచనల్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున పార్టీని ఏదైతే వారు అనుకున్నారో, ఏ సంక్షేమ పథకాల ద్వారా ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం రాజశేఖర రెడ్డి గారు కన్న కలల్ని ముందుకు తీసుకెళ్ళటం కోసం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో తపన పడతా ఉన్నారు. తప్పనిసరిగా రాజన్న రాజ్యం కానీ, సంక్షేమ రాజ్యం కానీ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే రాబోయే కాలంలో
గడిచిన ఈ విపత్తుని మనం గుణపాఠంగా తీసుకొని తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుదన్నుగా ఉండటం కోసం మనందరం కూడా ఒక అగుంఠితమైన పట్టుదలతో ముందుకు వెళ్ళాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గుంటూరు ప్రాంతీయ కార్యాలయంలో కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతిని వేడుకగా చేసుకోవటం చాలా సంతోషం. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికే కాకుండా ఈ దేశానికి సుపరిపాలన అంటే ఎట్లా ఉండాలి, ప్రజా సంక్షేమ పాలన, ప్రజాస్వామ్యత పాలన ఎలా ఉండాలని చెప్పేసి చాలా మార్గదర్శనం నిర్దేశించినటువంటి మహానేత. వైద్య రంగంలో కానీ, పేదలకు వైద్యం అందించడంలో కానీ, విద్య అందించడంలో కానీ, రైతులకి రుణమాఫీ చేయడం ద్వారా, సాగునీరు అందించడం ద్వారా, జలయజ్ఞం ద్వారా ప్రాజెక్టులు కట్టి రైతులను ఆదుకుని వ్యవసాయ పంటల్ని పెంచేటువంటి మార్గం, ఇట్లా అనేక రకాలుగా సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గానికి మంచి సంక్షేమ పాలన అందించి ఒక మార్గదర్శి అయినటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ రాజశేఖర రెడ్డి గారు అందించినటువంటి బాటలో మనందరం పయనిస్తూ ఉన్నాము. మరి అటువంటి మహానేత లేకపోయినప్పటికీ కూడా ఆయన ఆశయాలు, ఆయన విడిచిపెట్టినటువంటి విలువలు, మంచి సుపరిపాలన, ప్రజాపాలన, ప్రజలందరి సంక్షేమం, ప్రజలందరూ బాగుంటే మంచి పరిపాలన అందించినటువంటి మంచి ఉద్దేశాలు అవన్నీ కూడా మరి పుణికిపుచ్చుకుని ఆ ఆశయ సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు పనిచేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి అప్పుడు అందించినటువంటి ఆ పరిపాలన ఇంకా మెరుగైన స్థితిలో అందించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో జరుగుతున్నటువంటి విషయాన్ని మనం గుర్తెరిగి ఆయనకి మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుచుకుంటూ ముందుకెళ్ళటమే మనం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చేటువంటి ఘనమైన నివాళని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.